ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాను. ఫెస్టివల్ వస్తుంది కదా, దివాళీ, అందుకోసమని మొత్తం క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మేజర్ పార్ట్ కిచెన్ లో ఉంటుంది కదా, అందుకని కిచెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాం. సో ఇవాళ మన వీడియో అర్థమైపోయింది కదా, మై కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్, నాన్ మోడ్యులర్ కిచెన్ ఆర్గనైజేషన్. ఇంకా చాలా వర్క్ ఉందండి, వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. చూసారా, కౌంటర్ టాప్ అండ్ ఓవరాల్గా కిచెన్ అంతా ఎంత మెస్సీగా ఉందో. ఇవంతా ఎక్కడివక్కడ ఒక 1 వీక్ నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఎప్పుడు ప్రాపర్గా సర్దట్లేదు. ఇక ఇప్పుడైతే ఫస్ట్ షెల్ఫ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇవి మొత్తం మనము పప్పులు ఉప్పులు అన్నీ వేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ ఫస్ట్ క్లీన్ చేస్తాను. డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు నేను ఎవ్రీ 3 monthస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తానండి. అందుకోసమని ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ఫ్ ఇలా క్లీన్ చేసి పెట్టేసి, బయట మాకు వాష్ ఏరియా ఉంది, అక్కడ కూర్చొని రిలీఫ్గా మొత్తం వాష్ చేసుకుంటున్నాము. ఇవి మొత్తం ఇలా వాష్ చేసేసి మా పిల్లలు తీసుకెళ్ళి మంచం మీద చక్కగా ఆరబెట్టేశారు. మాకు బయట కాస్త వరండలాగా ఉంటుందండి, బాగా సన్లైట్ అవంతా వస్తుంది, అక్కడ పెట్టేశారు పిల్లలిద్దరు. పెట్టేసి శుభ్రంగా నాప్కిన్ తీసుకొని క్లీన్ చేసేసి అలా పెట్టేశారు సన్లైట్లో. చాలా తక్కువ అయిపోయింది. మమ్మీ హెల్ప్ చేశారు గిన్నెలు క్లీన్ చేయడంలో, పిల్లలంతా తుడిచిపెట్టేశారు. ఈసారి కిచెన్ క్లీనింగ్ ఎక్కువ కష్టపడినట్లు ఏమి అనిపించలేదు. మెయిన్ ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడమే పెద్ద వర్క్ కదా. ఇక ఇప్పుడు అవి మొత్తం అయిపోయింది, అక్కడ పిల్లలు తుడిచేశారు, అంతా క్లీనింగ్ జరిగిపోతుంది కదా. ఇక అందుకని చెప్పేసి ఈ వర్క్ స్టార్ట్ చేశాను. మెయిన్ మనకున్న పైన బూజులు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నాను. నేను ఆ ర్యాక్, స్టీల్ ర్యాక్ వచ్చేసి ఆల్రెడీ 2 days బ్యాకే మొత్తం క్లీన్ చేసి పెట్టానండి. అందుకోసం అని చెప్పేసి వాటి మీద ఏమీ పడకుండా ఇలా స్టవ్ మీద అండ్ ఆ షెల్ఫ్ మీద పడకుండా ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కప్పేసాను. ఇక పొద్దుగూకులు బయటకు వెళ్ళకుండా మనకు కావాల్సిన చీపురు చాట మొత్తం అన్నీ తిరగకుండా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఇక దులుపుడు స్టార్ట్ అయిపోయింది. మనము రెగ్యులర్గా ఇంట్లో కిచెన్లో వస్తువులు ఉన్నప్పుడు ఇట్లా దులుపుకోవడం కుదరదు కదా, క్లీన్ చేసుకోవడం మట్టి అదంతా. అందుకని చెప్పేసి ఇలా క్లీన్ చేస్తున్నాను మొత్తం. కిచెన్లో ఒక బెనిఫిట్ ఏంటంటే కౌంటర్ టాప్ మీదకి పైన వరకు మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు, ఎక్కడ వదలకుండా. ఇది వెంటిలేషన్ కోసం ఉంటుంది కదండి, అది కూడా గమ్మిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. అంతా బూజు దులపడం అయిపోయింది కదా, ఇలా క్లీన్ చేసేసుకొని ఇక ఈ క్లాత్స్ అన్నీ తీసేస్తున్నానండి. ఈ క్లాత్స్ అన్నీ తీసేసి ఆల్రెడీ కౌంటర్ టాప్ మీద అంతా డస్ట్ పడి ఉంటుంది కదా, ఆ డస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసిన ఒక క్లాత్ తోటే మొత్తం క్లీన్ చేసేస్తాను. మళ్ళీ మనం ఇక్కడ వాష్ చేసిన అవన్నీ పెట్టుకోవాలి కదండి షెల్ఫ్ల్లో, అట్లా క్లీన్ చేయడం కోసం. అందుకని చెప్పేసి ఆ డస్ట్ అంతా ఏమీ లేకుండా మనం వాటర్ వేసి క్లీన్ చేసినప్పుడు కూడా దుమ్మంతా అతుక్కుపోతుంది. అందుకని అవి మొత్తం క్లీన్ చేసేసి పక్కన వేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది క్లీన్ అయ్యేలోపు క్లీన్ చేసుకున్న గిన్నెలు కూడా ఆరిపోయాయండి. అవన్నీ మనం షెల్ఫ్ల్లో సర్దాలి కదా, అందుకోసమని ఓల్డ్ పేపర్స్ మొత్తం తీసేస్తున్నాను, షెల్ఫ్లు కూడా క్లీన్ చేసేస్తున్నాను. పేపర్స్ మొత్తం తీసేసి ఆల్రెడీ ఇందాక క్లాత్ పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్ తోటి షెల్ఫ్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కిచెన్ క్లీన్ చేసినా ఇలానే చేసుకుంటానండి. ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేసాక మనం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వేసి పెట్టకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. సో కొద్దిగా పని ఎక్కువ అవుతుంది, బట్ నేనైతే ఇలానే చేసుకుంటాను. ఇలా చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు షెల్ఫ్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం పేపర్స్ అన్నీ వేసుకుందాం. ఈ కింద షెల్ఫ్లో ఫస్ట్ పేపర్ అడ్జస్ట్ చేసుకుంటానండి. పేపర్ అడ్జస్ట్ చేసుకొని ఓకే అంతా ఫోల్డింగ్ చేసుకున్నాక జస్ట్ సింపుల్గా దాన్ని పై షెల్ఫ్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఆ పైకి మళ్ళీ స్టూల్ వేసుకొని కొద్దిగా హైట్ ఉంటుంది అది, అందుకని చెప్పేసి ఎందుకంత కష్టమని దీని లెవెల్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని సింపుల్గా పై ర్యాక్లో వేసేస్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది కదా, ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా న్యూస్ పేపర్స్ అన్నీ వేసేసిన తర్వాత
దీనిపైన నేను ఇలా వేరే కవర్ వేస్తానండి. వాటర్ అనేది న్యూస్ పేపర్స్కి పట్టి అవి షెల్ఫ్లకు అతుక్కోకుండా ఉండటానికి. ఇవి మా షాప్లో ఉండే బండిల్స్కి వచ్చే పేపర్స్ అనమాట. ఇవి ఒక్కోసారి ఇవి వేస్తాను, ఒక్కోసారి మన పిల్లల బుక్స్ వేసుకుంటాం కదా పేపర్ రోల్స్, అవి కూడా వేసుకుంటాను. అలా రెడ్ బాగాలేదని చెప్పేసి పేపర్ ఉల్టా చేశాను. అన్నీ ఇలా వైట్ వేసేసుకొని షెల్ఫ్స్ మొత్తం పేపర్స్ వేసుకొని నీట్గా పెట్టేశాను. షెల్ఫ్స్ వరకు క్లీనింగ్ అండ్ పేపర్ చేంజింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు గిన్నెలన్నీ చూసారా, ఆల్రెడీ తోమి ఆరపెట్టిన గిన్నెలు కూడా లోపలికి తెచ్చేసుకున్నాను. వాటిల్లో అన్ని సరుకులు నింపేసుకొని పైన పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా పెట్టామంటే చూసారా, స్టీల్ కాబట్టి ఎంత షైనింగ్ ఇస్తుందో కదా. పక్కన వాల్ మీద కూడా పడుతుంది దాని షైనింగ్. పై ర్యాక్ మొత్తం నీట్గా సర్దేశానండి అన్ని స్టీల్ ఐటమ్స్ తోటి. ఇక ఇప్పుడు సెకండ్ షెల్ఫ్లోవి ఇవన్నీ మనం రెగ్యులర్గా వంటకు వాడేవండి. పప్పులు, ఉప్పులు, మసాలాలు, పసుపు అన్నీ చిన్న చిన్న డబ్బాల్లో మనం పెట్టుకునే అన్నీ ఇలా తెచ్చి క్లీన్ చేసుకొని అన్నిట్లో సరుకులు నింపేసి పెట్టేశాను. మొత్తం అన్ని సైజుల వారీగా సరుకులు నింపేసి ఎక్కడ అవసరమో అవన్నీ పెట్టేశాను. ఇక ఇప్పుడు వీటిని మనం షెల్ఫ్లో పెట్టేద్దాము. ఇలా షెల్ఫ్స్లో పెట్టేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు ఇది సెకండ్ ర్యాక్. నాకు ఇవి అందుకోవడానికి వంటకు వీలుగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. సైజెస్ వైజ్ పెడతాను. ఎక్కువ వాడనివి వెనక, ఎక్కువగా వాడేవి ముందు. అలా షెల్ఫ్ మొత్తం నింపేసి ఇది మొత్తం చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని కట్ చేసేసాను. చూడండి నీట్గా అయిపోయినాయి కదా, చాలా క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క షెల్ఫ్లో ఏం పెట్టానో చూపిస్తాను చూడండి. టాప్ షెల్ఫ్లో వచ్చేసి మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడనివ్వండి పప్పులన్నీ పెట్టుకున్నాను. మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలానే పిండ్లు, ఆయిల్, స్టీల్ ఐటమ్స్ మోస్ట్లీ డైలీ మొత్తం తీయనివి అనమాట. ఎప్పుడన్నా ఒకసారి తీసేవి ఇలా పైన పెట్టుకున్నాను ఎక్కువ క్వాంటిటీ వేసుకొని. ఇవి 3 kgs వరకు కెపాసిటీ అండి, అవి పైన పెట్టుకున్నాను. ఇక సెకండ్ ర్యాక్ వచ్చేసి మనం నిత్యం వంటలో యూజ్ చేసేవి పసుపు, ఉప్పు, కారం, రవ్వలు, పప్పులు. ఇక చూడండి ఇవి జొన్నలు, ధనియాలు, జీరా, ఇట్లా మనకు అన్నీ అవసరమైనవన్నీ ఎక్కువ క్వాంటిటీ రవ్వ, ఇట్లా సైజెస్ వైజ్గా ఎంత అవసరమో అంత మనం తెచ్చుకునే దాటిని బట్టి ఇలా వేసి పెట్టుకున్నాను అన్నీ. పసుపు, ఉప్పు, కారం. ఇక ఈ ముందు ర్యాక్ వచ్చేసి స్పైసెస్ అండి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, అవన్నీ యాక్చువల్గా అయితే ఇవన్నీ మెంతులు, జీలకర్ర, చిన్న చిన్న చూసారా, మిరియాలు, ఇవన్నీ వేసి పెట్టుకుంటాను. రసం పౌడర్, సాంబార్ పౌడర్ అవి. ఇది వచ్చేసి షుగర్ వాటికండి స్పైసెస్కి. ఇక ఈ థర్డ్ సెల్ఫ్ వచ్చేసి అన్ని ప్లాస్టిక్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, అటుకులు, పిల్లలకి కార్న్ఫ్లేక్స్, ఇక ఏవైనా సరే ఇవన్నీ నేను డీమార్ట్లో పర్చేస్ చేశానండి. ఈ కింద షెల్ఫ్ వచ్చేసి రెగ్యులర్గా మనం వంటకి యూజ్ చేసేవి, పాలు కాచుకోవటానికి, అలా వాటికి కొంచెం కర్రీస్కి అట్లా స్టీల్వే. ఈ గిన్నెలు ప్లాస్టిక్వి మనం వెజిటేబుల్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక లాస్ట్ ర్యాక్ పెద్దవండి, టిఫన్స్, రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉండేవి ఇలా లాస్ట్ షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఇక ఆపోజిట్ షెల్ఫ్ అయితే అయిపోయింది, కానీ కౌంటర్ టాప్ ఇంకా క్లీన్ అవ్వలేదండి. ఇప్పుడు అవి గిన్నెలన్నీ తెచ్చి పప్పులు పోసాను కదా, ఆ కవర్స్ ఇవన్నీ మెస్సీగా పడిపోయి ఉన్నాయి చూడండి. ఇంకా ఈ కౌంటర్ కింద ఉన్న షెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇవి కూడా అన్ని గిన్నెలు తీసుకెళ్ళి ఒక టబ్లో వేసుకొని బయట వాష్ ఏరియాకి తీసుకెళ్ళిపోతున్నానండి. ఇవి కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసేసి కొంచెం సన్లైట్లో డ్రై అయిపోయిందంటే మనం ఇంకా షెల్ఫ్స్లో నీట్గా సర్దేసుకోవచ్చు పేపర్స్ అవన్నీ వేసుకొని. బట్ ఈలోపు పైన కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేస్తాను. చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను వాష్ ఏరియాకి తీసుకెళ్ళిపోతున్నాను. మొత్తం కౌంటర్ టాప్ అంతా అన్నీ తీసేసానండి, వేస్ట్ పేపర్స్ అవన్నీ తీసేసి. ఇక స్టవ్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. టైల్స్, స్టవ్, కౌంటర్ టాప్ అన్నీ తోమేస్తున్నాను లిక్విడ్ వేసేసుకొని. ఇవన్నీ క్లీన్ చేయడానికి నేను సపరేట్ లిక్విడ్ ఏం వాడట్లేదండి. మనం డిషెస్ క్లీనింగ్కి యూస్ చేసే ప్రిల్ లిక్విడ్తోనే మొత్తం క్లీన్ చేసేస్తాను. బట్ తీసుకునే స్క్రబ్ మాత్రం బాగా గట్టిది తీసుకుంటున్నాను అంతే.
ఇలా వీక్లో ఒకసారి నేను క్లీన్ చేసుకుంటానే ఉంటాను. స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ. సరే ఇది మొత్తం క్లీన్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు మనం స్కాచ్ బ్రైట్ ఉంటుంది కదా స్పాంజ్, ఆ స్పాంజ్ తోటి ఫస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే మీకు కిందకి వాటర్ రాకపోతే ఎక్కువగా వాటర్ తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు స్టవ్. బట్ నాకేంటంటే మొత్తం ఎక్కువ వాటర్ పోస్తే కిందకు వచ్చేస్తుందండి. అందుకని నేను ఇక్కడ కౌంటర్ టాప్ పైన స్టవ్ అంతా ఇలానే క్లీన్ చేస్తాను. ఫస్ట్ మొత్తం కొద్దిగా ఈ ఫోమ్ అంతా పోవడం కోసం స్పాంజ్ యూస్ చేస్తాను. తర్వాత లైట్గా వాటర్ అప్లై చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. వాటర్ తోటి బాగా స్క్రబ్ చేసుకుంటానండి స్టవ్, టైల్స్, కౌంటర్ టాప్ అంతా. వాటర్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకెక్కడ ఫోమ్, నురగా అవేమీ లేకుండా మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకున్నామంటే మనకు కూడా నీట్గా ఉంటుంది కదా, వర్క్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనైతే ఎవ్రీ టైం మా కిచెన్ ఇలానే క్లీన్ చేస్తాను. ఇట్లా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి. తర్వాత వైపర్ తోటి మొత్తం వాటర్ మొత్తం తీసేస్తాను. మోస్ట్లీ ఇంకేముండదు, ఎక్కడన్నా ఉంటుందేమోనని డౌట్. ఇలా వైపర్ యూస్ చేసి వాటర్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇలా స్టవ్ దగ్గర అంతా నీట్గా లేకపోతే మనకి వంట చేయబుద్దే కాదండి. మనం మోస్ట్ ఆఫ్ ది టైం ఉండేదే కిచెన్లో కదా, మరి కిచెన్ కంపల్సరీగా నీట్గా ఉండాలి. అండ్ మనం తినే ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే నీట్గా ఉండాలి కిచెన్. ఇక క్లాత్ పెట్టుకుంటాను. ఈ క్లాత్ తోటి ఆల్రెడీ క్లీన్ మంచిగా వాష్ చేసిన క్లాత్ అండి. దీన్ని తీసుకొని ఇప్పుడు మొత్తం తుడిచేస్తున్నాను. మొత్తం డ్రై అయిపోయే వరకు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను. ఇది మొత్తం క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి లంచ్ అయి కంప్లీట్ చేశానండి. నేను సన్లైట్ కోసం ఈ సెక్షన్ మార్నింగ్ పెట్టుకుంటాను. నైట్ అనుకోండి ఫ్యాన్ కిందదంతా ఆరదు. ఈవినింగ్ సెక్షన్, మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. మా వారికి బాక్స్ పెట్టేసి పంపించేసాను. సో ఆయన వెళ్ళారు కాబట్టి వంట సెక్షన్ అయిపోయింది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక లంచ్ చేసేసాం. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయాక మొత్తం క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసేసానండి. వీడియో లెంతీ అయిపోతుందని అవంతా చూపించలేదు. చూడండి ఇక్కడ ఈ షెల్ఫ్లో మనం రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ బౌల్స్, గిన్నెలు, మనకి ఎక్కువ అవసరమయ్యేవంతా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ కింద షెల్ఫ్లో లోపల సైడ్ ఏమో రేర్గా యూస్ చేసేవి పెట్టాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కడాయిస్, మనం పిండి కలుపుకునే బేషన్స్ అవన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇక ఇది సిలిండర్ ప్లేస్లో అండి. మన స్టవ్ కింద సిలిండర్ దగ్గర వాల్కి హ్యాంగ్స్ ఉన్నాయి కొన్ని. వాటికి మనం కడాయిస్, నాన్ స్టిక్వి, పొంగనాల గిన్నెలు, ఆయిల్ క్యాన్, అలానే షింక్ కింద ఉన్న షెల్ఫ్లో కుక్కర్, అలానే లాస్ట్ షెల్ఫ్లో రోలు, ఇలా ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాము. ఇవన్నీ చూడండి ఇలా మొత్తం షెల్ఫ్స్ మొత్తం క్లీన్ అయిపోయినాయి. షెల్ఫ్స్ మొత్తం ఆర్గనైజ్ చేసాక ఇక ఇప్పుడు కిచెన్ మొత్తం ఓవర్ లుక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి దేవుడి షెల్ఫ్ ఉంటుందండి ఇట్లా లాస్ట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఫిల్టర్ పెట్టుకున్నాము. నేను ఈ స్టీల్ ఫిల్టరే యూజ్ చేస్తానండి. మమ్మీ దగ్గర తెచ్చుకున్నాను మ్యారేజ్ అయిన కొత్తలో. ఇక ఈ ప్యూరిట్లు ఇవేమీ యూజ్ చేయను. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి వాటర్, మనం వంటకి యూజ్ చేసుకోవడానికి, అండ్ అలానే చిన్న రోలు, స్పైసెస్ అలా ఏదైనా అవసరమైన వాటికి దంచుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు అవసరమైనవి నాప్కిన్స్, టిష్యూస్, ఇవన్నీ. చూసారా స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది. ఆయిల్ కోసం కింద ఒక పేపర్ పెట్టుకుంటాను నేను, ఆయిల్ పక్కన పడిపోకుండా. అలానే ఇక్కడ ప్లగ్ బాక్స్కి దగ్గరలో ఒక మిక్సీ పెట్టుకున్నానండి. ఈ షింక్ పక్కన కొద్దిగా ప్లేస్ ఉంచుకుంటానండి, ఎందుకంటే ఇట్లా మనం దోముకున్న బాసర్లన్నీ పెట్టుకోవడానికి. ఇక ఇది ఇందాక మనం క్లీన్ చేసుకున్న మెయిన్ షెల్ఫ్. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా, షెల్ఫ్స్ అన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు ఇది స్టీల్ స్టాండ్ ఉంది కదా, దీంట్లో కూడా పెట్టుకునే చూపిస్తాను చూడండి. పైన నాన్ స్టిక్, పిల్లలకు అందకుండా మెయిన్. అలానే ఆ పైన గాజులు, కప్స్ అవన్నీ చిన్న చిన్నవన్నీ కింద తీసుకోవడానికి వీలుగా ప్లేట్స్ అవన్నీ అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దోశ తవా, హీటర్, ఇది వచ్చేసి స్పూన్ స్టాండ్ అండి. గంటలన్నీ ఇక్కడ ఇలా తగిలించుకున్నాను చూడండి. ఇలా మొత్తం కిచెన్ మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇదండి నా కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్.
మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలానే మీకు ఏమనిపించింది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.